ఏ దేవుడి నామస్మరణం చేయాలో అమిత్ షా గారు తెలియజేయండి. నేను కొడిదల విజయ్ కుమార్, స్కాలర్స్ వాయిస్ నుండి. మిత్రులారా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా అనే ఒక పార్లమెంటేరియన్, ఈ దేశపు హోమ్ మినిస్టర్, అంబేద్కర్ నామస్మరణం కాదు, దేవుడి నామస్మరణం చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నాడు. ఏ దేవుడి నామస్మరణం చేయాలో అమిత్ షా గారు తెలియజేయండి. మణిపూర్లో క్రిస్టియన్స్ని కోసినటువంటి ఏ దేవుడు? జీసస్ని స్మరణ చేయాలా? లేకపోతే మీరు గుజరాత్లో చేసినటువంటి అల్లర్లు ఈ ప్రపంచానికి తెలుసు. మరి ఈరోజు నేను ఒక ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. మీ విద్య ఎంతో తెలియజేయండి. రాజ్యాంగం పట్ల మీకున్న అవగాహన ఏందో తెలియజేయండి. ఈ చీరాల అనేది ఈ భారతదేశానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ తీసుకొచ్చినటువంటి పుణ్యక్షేత్రం, దళిత పుణ్యక్షేత్రమైన ఈ చీరాల నుండి పార్లమెంట్కి మేము మీకు ఒకసారిగా వచ్చేసి మీరు ఎలా రాజీనామా చేయరో మేము ఖచ్చితంగా దళిత సంఘాలు, అంబేద్కర్ రైట్స్ నుండి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మోడీ కోటరీ నుంచి అమిత్ షా గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేసి ఆయన ఎంపీ పదవి నుంచి తప్పించాలి. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారి నామస్మరణే ఈ దేశంలో వినపడిద్ది. ఈ గుడుల్లో కానీ, ఈ రేపటి నుండి ఈ చర్చిల్లో, గుడుల్లో అంబేద్కర్ నామస్మరణని మేము ఖచ్చితంగా మోగిస్తాం. అమిత్ షా మీరేందో తెలుసుకుందాం, చూసుకుందాం. ఖచ్చితంగా మేము ఈ రోజు నుండి చర్చిల్లో మేము అంబేద్కర్ నామస్మరణం చేపిస్తాం. ముస్లిం ఓట్లలో కూడా మేము సంఘీభావాన్ని తీసుకుంటాం. మరి ఓచుకోత కోసినటువంటి గుజరాత్లో కానీ, మణిపూర్లో మీరేం చేశారో ప్రపంచానికి తెలుసు. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ చీరాల నుండి పార్లమెంట్కి మేము కార్యాచరణ తీసుకొని మీ రాజీనామాని ఎట్లా చేయరో మేము తీసుకుంటాం కార్యాచరణ.